టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ లైవ్ లో అందిస్తారు. మనోహర్, యామిని మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల శంఖారావం కార్యక్రమం ప్రజా గలం కార్యక్రమం ఉందో అది పలమనేరు నుంచి ప్రారంభించబోతున్నారు. ఆయన నిన్న మొన్న 2 రోజులుగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన ముగించుకుని ఈవేళ నేరుగా కుప్పం నుంచి పలమనేరు చేరుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ పలమనేరులో ప్రజా గలం కార్యక్రమానికి మొదలు కాబోతుంది. ఈవేళ 3 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగిస్తున్నారు. పలమనేరు, నగిరి, మదనపల్లి ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఈవేళ ఆయన పర్యటన కొనసాగబోతుంది. అయితే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం నుండి ఏదైతే పలమనేరు నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం నుండి ఈవేళ ఎన్నికల శంఖారావం ప్రజా గలం కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలమనేరుకు ఒకవైపు టీడీపీ శ్రేణులు కావచ్చు, మరోవైపు జనసేన కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు కూడా ఇప్పటికే భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఇక్కడ కొంత సందడి వాతావరణం కనిపిస్తుంది. మొత్తానికి ప్రజా గర్జన ఎన్నికల శంఖారావం ఇక్కడ పలమనేరులో పూరించడానికి సంబంధించిన అంశాలు మొత్తం టీడీపీ శ్రేణులు కావచ్చు, బీజేపీ శ్రేణులు ఉన్నారు. వాళ్ళకి ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు ఈ ప్రజాగలం కార్యక్రమాన్ని పలమనేరు నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు చేపడుతున్నారు. ఎట్లా చూస్తారు ఇది మీ నియోజకవర్గంలో మొదటగా స్టార్ట్ కావడం? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాగలం అనేది ఆ సభ అనేది ఎంత సక్సెస్ అవుతుందో ఈ జన సందోహాన్ని చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది. మేము రాష్ట్ర ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తరఫున ఒకటే విన్నవించుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ పథకాలు ప్రజలకి రాలేదా, వస్తా ఉన్నాయా లేదా అనేది మనం గమనించాలి. ప్రతి చోట కూడా మేము జన సమీకరణ చేయడానికి, స్వచ్ఛందంగా జనాలు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి పింఛన్లు రావు, అమ్మఒడి రాదు, పథకాలు నిలిపేస్తాము, బియ్యం నిలిపేస్తాము అని బెదిరించి మరి రాకుండా చేసినా కూడా ఇంతటి జన సందోహం వచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతటి ఒక వ్యతిరేకత ఉందో మనం గమనించవచ్చు. అదే వ్యతిరేకత ఎలక్షన్ వరకు కూడా కాపాడుకుని ప్రతి ఒక్కరూ కూడా జనసేన సైనికులు కానీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడ ఏ అభ్యర్థి నిలిపినా ఎన్డీఏ అభ్యర్థిని ఉమ్మడిగా గెలిపించి అఖండ మెజారిటీతో 120 సీట్లకు పైగా ఉమ్మడి ఒక పార్టీలను గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ జనసేనకు సంబంధించిన నాయకులు చెప్పండి, ఈరోజు 3 పార్టీలు కలిసి ఈవేళ ఎన్నికలకు వెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పలమనేరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా శంఖారావాన్ని పూరిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎట్లా చూస్తారు? ప్రజాగలంకు చేసిన చంద్రబాబు నాయుడుకి పలమనేరు తరపున శుభాకాంక్షలు. ఈ రోజు జరుగుతున్న రాష్ట్ర అరాచక పాలన గురించి ప్రజలు పెద్ద ఎత్తున బహిరంగ సభకు హాజరైనారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాంటి 3 త్రిమూర్తులు కలిసినారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్ లో భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి జనాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? 3 పార్టీలు కలిసి ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు చేత చేపడుతున్నారు. ఈరోజు ఈ జనాన్ని, ఈ జన ప్రవాహాన్ని బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గడలాడు ఉచ్చన వస్తా ఉంది అనేసి కూడా నేను తెలుపుతున్నాడు. ఎందుకు నేను తెలుపుతున్నానంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ 5 ఏళ్లలో నువ్వు ఈ ప్రజలకు ఏమి చేసావు? ఏ న్యాయం చేస్తేనే నాకు ఓటు వేయండి అంటావు. నువ్వు ఏమి న్యాయం చేసావో ఒక్కసారి దయచేసి చెప్పమంటా. హత్య రాజకీయాలు చేస్తావు. కౌన్సిలర్లు, సర్పంచులు ఎలక్షన్లు ఏడన్నా జరిపించావా? మొత్తంగా ఈ పలమనేరులో అయితే 26 వార్డులుంటే దాదాపు 6 వార్డులు ఎలక్షన్ జరిపించావు. మిగిలింది ఏమయ్యా అని అడిగితే ఎలక్కెత్తుకుపోయింది అంటావు. ఇదేనా నువ్వు చేసే ప్రజా రాజకీయం అంటా ఉండనండి. నీకు ధ్యానం చూసుకోవటం ఇలా సంపూర్ణ మద్య నిషేధం అంటావు. చేసినావా? ఎక్కడ మద్య నిషేధం చేయనావు? నువ్వు సంపూర్ణంగా నువ్వు మద్య నిషేధం చేయలేదు.
అమ్మఒడి ఇద్దరికే అన్నావు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నావు. నువ్వు ఇచ్చినావా అంటా ఉన్నా. ఒక్కరికే ఇస్తున్నావు తప్ప ఆర్టీసీ ఛార్జీలు పెంచావు, కరెంట్ ఛార్జీలు పెంచావు, బస్ ఛార్జీలు పెంచావు, నిత్యావసర సరుకులు అన్ని పెంచావు, రిజిస్ట్రేషన్ ఖర్చులు పెంచావు. చెత్త మీద పొందేది ఈ చెత్త ప్రభుత్వానికి మళ్ళీ ప్రజలు ఎందుకు పట్టం కట్టాలి నేను అడుగుతున్నా. నువ్వు ఈరోజు సామాన్య ప్రజలకి మద్యం అందుబాటులో లేదు అనేసని దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ లో మద్యం తాగే వాళ్ళు అది మన ఇండియాలోనే ఎక్కడ చనిపోయిందంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే. ఇంకా ఎందుకంటే మొత్తం కలిపి మద్యాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై తెలుగుదేశం. చెప్పండి, ఈ రోజు బీజేపీతో టీడీపీ పొత్తు కలయికను బీజేపీ శ్రేణులు బీజేపీతో కలిసిన వల్ల ముస్లిం ఓట్లు అంతా టీడీపీకి పడవని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్ అవంతా ఏమీ లేదు. 2014లో 2014 నుండి 2019 వరకు టీడీపీ హయాంలో ప్రతి ఒక్కరికి దుల్హన్ పథకం కానీ దుల్హన్ పథకము ప్రతి ఒక్కటి అందినాయి. ముస్లింస్ కి ఏమేమి అందాలో ప్రతి రంజాన్ తోఫా ప్రతి ఒక్కటి అందింది. అదే 2019 నుండి 2024 వరకు ఏమంది ముస్లింస్ కి ఏమి అందలేదు ఇంతవరకు. దీనివల్ల ముస్లిం సోదరులు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమరా అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యము, ఇక్కడ అమరన్న గారు మనకు ముఖ్యము. ఏమరా అంటే మనకు వాళ్ళు అక్కడ ఉంటే మన ముస్లింస్ కి ఎటువంటి ఇది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకొని అందరూ ఓట్లు వేసి అఖండ మెజారిటీ గెలిపించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై అమరన్న. ఇది మొత్తానికి యామిని మరికొద్ది సేపట్లో పలమనేరులో ప్రజాగలం పేరుతో ఎన్నికల శంకరావాన్ని చంద్రబాబు నాయుడు పూరించడానికి రాబోతున్నారు. ఇక్కడి నుంచి ఎన్నికల శంకరావాన్ని పూరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఈ ఏదైతే ప్రజాగలం పేరుతో చేపట్టిన ఎన్నికల శంకరావంలో ప్రతి నియోజకవర్గంలో రోజుకు 4-5 నియోజకవర్గాలు కూడా ఆయన పర్యటన కొనసాగే విధంగా ఇప్పటికే రూట్ మ్యాప్ అన్ని కూడా డిక్లేర్ అయిన నేపథ్యంలో పలమనేరు నుండి ఈవేళ అయితే మొదలు కాబోతుంది.